హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఆర్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 7 డిసెంబర్ 2024 శనివారం అండి. మళ్ళీ చెప్తున్నాను వినండి, 7 డిసెంబర్ 2024 శనివారం. సో నేను డేట్ చెప్పడానికి గల కారణం ఏంటో వీడియోలో చెప్తూ ఉంటాను. సో మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తూ ఉండండి. అలాగే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఒకవేళ ఉపయోగకరంగా ఉంది అనుకున్న మన ఛానల్ని కొంచెం షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయమాకండి, ఫుల్ వీడియో చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? సో ఇక వెళ్దాం పదండి. ఇకపోతే వీడొచ్చేసి మీడియం రేంజ్ గల ట్రాలీ అండి. మీడియం రేంజ్ గల ట్రాలీ. అలాగే రాబార్ కూడా వైజాగ్ మెటీరియలేనండి. 6 ఇంచుల రాబార్ అనమాట. వీ బెడ్ వచ్చేసి 5 ఇంచుల వీ బెడ్. ఈ డోర్స్కి మాత్రం మనం తొందరగా బెండు రాకుండా ఉండటానికి అడ్డపట్టీలు కూడా వేసామండి. సో చూడండి ఒకసారి, డోర్లకి అడ్డపట్టీలు కూడా వేయటం జరిగింది. సో రెగ్యులర్ వాటికను దీనికి కొంచెం వెరైటీగా తయారు చేసామన్నమాట. ఇది మాత్రం మీడియం రేంజ్ గల ట్రాలీ. ఈ పోల్స్ విషయానికి వస్తే ఇవి 6 పోల్స్ కూడా వైజాగ్ స్టీలేనండి. సో ఆ పోల్స్ 5 ఇంచుల పోల్స్ బయటికి పెట్టి తయారు చేయడం జరిగిందండి. ఆ డోర్స్ వచ్చేసి 18 ఇంచుల డోర్లు అనమాట. సో పోల్స్ మీద వైజాగ్ అనే పేరు చూస్తున్నారా, కనిపించింది అదన్నమాట. సో పోల్స్ కూడా వైజాగ్ స్టీలే. ఇకపోతే కింద ఛానల్స్ విషయానికి వస్తే అవి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ ఛానల్స్ కూడా వైజాగ్ మెటీరియలేనండి. ఒకసారి కౌంట్ చేద్దాం చూడండి. 1 2 3 4 5 6 7 8. సో ఫస్ట్ది లాస్ట్ది కలుపుకొని మొత్తం 8 అడ్డముక్కలు వచ్చేలా దీనికి తయారు చేయడం జరిగిందండి. సో ఇకపోతే టైర్ల విషయానికి వస్తే ఇవి రీబటన్ టైర్లు. సైజ్ వచ్చేసి 10. ఆ ప్లాట్ఫామ్ వచ్చేసి 4mm ప్లాట్ఫామ్ అండి. ఆ గడ్డి ఛానళ్ళు దీని కాదండి, ఓన్లీ దీనికి ఒకటే వస్తుంది, అది వేరే దాని అనమాట. అలాగే వీడియో మొదట్లో నేను ఒక విషయం చెప్పానండి, డేట్స్ అనేవి ఎందుకు చెప్తున్నాను. ప్రతి వీడియోకి నేను డేట్స్ చెప్పడం ఒక అలవాటుగా చేసుకున్నానండి. సో ఎందుకు అంటే మన వీడియో చూసే వాళ్ళు ఎక్కువ మంది రైతులు ఉన్నారండి. సో ఆ రైతుల్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు. సో ఏమవుతుందంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, ఏ రోజు అప్లోడ్ చేశాను నేను అడుగుతాను అనమాట. క్యాజువల్గా ఏంటంటే నాకు కాల్ చేసామని అడుగుతా, మీరు ఏ రోజు వీడియో చూసారండి నేను అడుగుతా. కొంతమంది చెప్తా ఉంటారు, కొంతమంది చెప్పలేరు. సో అదే నేను వీడియోలో క్లియర్గా డేట్ చెప్పాను అనుకోండి, ఎప్పుడైనా నాకు ఫోన్ చేసినా కానీ డైరెక్ట్గా ఆ డేట్లో ఒక ట్రయల్ చూశానంటే అది ఉందా లేదా అని అడుగుతారు. ఒకవేళ ఉంటే దాని గురించి మాట్లాడతాము, లేదంటే సేమ్ అలాంటిది ఒక ప్రింట్అవుట్ కావాలంటే దాని గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇదన్నమాట. అందుకే నేను ప్రతి వీడియోకి డేట్ అనేది చెప్పటం అలవాటు చేసుకుంటున్నాను. ఇంకో కారణం కూడా ఒకటి ఉందండి. అదేంటంటే నేనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూశానండి, వేరే యూట్యూబ్ ఛానల్స్. ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం, 10 నెలల క్రితం, 6 నెలల క్రితం ట్రాలీలు అమ్మబడినని కొన్ని ఛానల్స్ ద్వారా వేరే ఎవరియో వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. సో నెంబర్స్ కూడా ఉన్నాయి దాంట్లో. సో నేనంటే చదువుకున్నాను, లేదంటే వేరే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళంటే ఇక 1 year బ్యాక్, 6 months బ్యాక్, 10 months బ్యాక్ కాబట్టి దాన్ని లైట్ తీసుకుంటారు. కానీ ఇక్కడ చదువుకోని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి తెలియదు కదా ఇది పలానా 1 year బ్యాక్, 6 months బ్యాక్, 10 months బ్యాక్ అప్లోడ్ చేసినటువంటి వీడియో అని తెలియదు. సో ఏమవుద్దంటే పాపం వాళ్ళ టైం వేస్ట్ అవుద్ది. వీళ్ళు మళ్ళీ కాల్ చేసి అది ఉందా అంటే వాళ్ళు ఏమంటారు, ఓ అది ఎప్పుడుదోనండి, అది అయిపోయిందంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు టైం వేస్ట్ అవుతుంది ఫస్ట్. సో దాని గురించే ఇలాంటి చిన్న చిన్న తప్పులు నేను చేయకూడదని ప్రతిరోజు డేట్ చెప్తాను అనమాట. సో సింపుల్ అండి. సో మీరు నెక్స్ట్ టైం నుంచి నాకు కాల్ చేస్తే, సో పలానా డేట్లో అప్లోడ్ చేసినటువంటి పలానా కలర్, రెడ్ అయితే రెడ్, గ్రీన్ అయితే గ్రీను, లేదంటే బ్లూ అయితే బ్లూ. సో సింపుల్గా మీకు నాకు అండర్స్టాండింగ్ వస్తుందండి. సో దాని గురించి నేను డేట్ చెప్పడం అనేది ప్రతి వీడియోలో ఆనవాయితీగా చేసుకున్నాను. ఇకపోతే ఈ ట్రాలీ విషయానికి వస్తే
సో వీడైతే అగ్రికల్చర్ పర్పస్గా అయితే వెనక డోర్కి గ్రీన్ వేసి రెడీ చేయడం జరిగిందండి. సో దీనికైతే ఎలాంటి పెండింగ్ వర్క్ అయితే లేదండి. వీడికి మేకప్ వర్క్ కూడా అయిపోయింది. సో వీడైతే ప్రజెంట్ రెడీ టు సేల్ అండి, అమ్మకానికి రెడీగా ఉన్నాడు. మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం అండి, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఖమ్మం జిల్లా ఉందండి. ఆ ఖమ్మం జిల్లాలో కూడా ఒకటే ఖమ్మం ఉంది. ఆ ఖమ్మం కూడా ఎక్కడో మీకు క్లియర్గా చెప్తాను వినండి. ఒకవేళ మనం హైదరాబాద్ నుంచి వస్తున్నట్లయితే హైదరాబాదు, చౌటప్పల్, సూర్యాపేట, ఖమ్మం, ఈ ఖమ్మం అనమాట. లేదు నేను విజయవాడ నుంచి వస్తున్నాను ట్రైన్లో అనుకుంటే విజయవాడ, మదిర, ఖమ్మం, ఈ ఖమ్మం అనమాట. లేదు నేను అటు రాజమండ్రి సైడు, జంగారెడ్డిగూడెం సైడ్ నుంచి వస్తున్నాను అనుకుంటే రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి, కల్లూరు, వైరా, ఖమ్మం, ఈ ఖమ్మం అనమాట. లేదు నేను వరంగల్ నుంచి ట్రైన్లో వస్తున్నాను అనుకుంటే వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఈ ఖమ్మం అనమాట. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరును చెప్తున్నానండి. చిన్న విజ్ఞప్తి, మీరు ఫోన్ చేసే ముందు మా ఖమ్మం మీ దగ్గర నుంచి ఎంత దూరంలో ఉందో తెలుసుకొని ఫోన్ చేయండి దయచేసి. టైంపాస్ కాల్స్ అస్సలు చేయమాకండి. మీ టైంని, నా టైంని వృధా చేయమాకండి. సో స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేయండి ఇంకా మరిన్ని వివరాల కోసం. అలాగే దీని పక్కనే ఒక ట్రాలీ ఉంది చూసారా బ్లూ కలర్లో, దాన్ని నేను ఏం చేశానంటే 4వ తారీఖు బుధవారం మొన్న 2 రోజుల క్రితం పెట్టానండి. సో వీడియో పెట్టగానే మన దగ్గరలో ఉన్నటువంటి ఒకసారి వచ్చి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి అంతకుముందు రంగు కూడా లేదు, సార్ రంగు కూడా లేకుండా చూసుకున్నారు. సో తనకి స్వరాజ్ కావాలంటే స్వరాజ్ కూడా రెడీ చేసామన్నమాట. సో ఇదండి స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు ముందుకు వస్తానండి. అప్పటి వరకు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని భావిస్తూ జై జవాన్ జై కిసాన్.